సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. రాముడు విలపిస్తుంటే లక్ష్మణుడు ఓదార్పు. ఈరోజు అగ్రజ, ఏమిటి ఈ బేలతనం? నీ వంటి మహావీరులు ఇలా నీరుగారిపోతే ఎలా? ధైర్యం తెచ్చుకో. ఆ రాక్షసాధముడు రావణుడిని సంహరించి సీతాదేవిని నేను తీసుకువస్తాను. అధైర్యపడకు. నీ వంటి ధీరులు ఆపదల్లోనూ సంపదల్లోనూ ఒకే రీతిగా నిశ్చలంగా ఉండాలే కానీ సామాన్యుల్లాగా చలించిపోతే ఎలా? సంయోగ వియోగాలు, దైవాధీనాలు జరుగుతూ ఉంటాయి. దుఃఖపడి ప్రయోజనం ఏమిటి? ప్రస్తుతం మనకి రోజులు బాగోలేదు. అందుకని రాజ్యహాని, వనవాసం, సీతాపహరణాలతో కష్టాల పాలయ్యాము. మంచి రోజులు వస్తాయి. అప్పుడు అన్నీ మనకు అనుకూలంగా పరిణమిస్తాయి. రాజ్యాధ్యధాననే వాపో నై వైదేహ్యాహరణం యథా తథా కాలే సమీచీనే సంయోగోపి భవిష్యతి. కష్టయోగం ఎలా తప్పించుకోలేకపోతున్నామో అలాగే సుఖయోగము తప్పించుకోలేం. ఆ రోజులు వస్తాయి. సీతాదేవి లభించి తీరుతుంది. దుఃఖపడకు. కొంచెం ఓపిక పట్టు. సుగ్రీవుడి వానర సైన్యం దశ దిశలకు వెడుతోంది. సీతమ్మ జాడ తెలుసుకువచ్చి మనకు చెబుతారు. అప్పుడు నేనే స్వయంగా వెళ్ళి ఆ రాక్షసుణ్ణి చంపి సీతాదేవిని తీసుకువస్తాను. లేదా భరతుణ్ణో జనక మహారాజునో ససైన్యంగా రమ్మని రావణుడి మీదకు దండెత్తి సంహరించి జానకీదేవిని తెస్తాం. మన వంశంలో రఘుమహారాజు కేవలం ఒకే ఒక్క రథంతో బయలుదేరి దశ దిశలు జయించాడు. అలాంటి వంశంలో జన్మించి నువ్వు ఏమిటి ఇలా డీలా పడిపోతున్నావు? నేను ఒక్కడినే సకల సురాసురులను జయించగలను. అటువంటిది ససహాయకుడిగా ఉండి ఒక్క దుష్ట రావణుడిని సంహరించలేనా? రఘురామ, సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం చక్రనేమి క్రమంలో వస్తుంటాయి. అంతేకాని ఏ ఒక్కటో కలకాలం ఉండిపోదు. అయితే కష్టాలో సుఖాలో వచ్చినప్పుడు మనోధైర్యాన్ని పోగొట్టుకుంటే ఇక ఆ మనిషి శోకసాగరంలో మునిగిపోతాడే తప్ప ఎప్పుడూ సుఖపడలేడు. ఈ మాట మర్చిపోకు. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రనేమిరినైకం తన్న భవేద్రఘునందన, మనోతికాతరం యస్య సుఖ దుఃఖ సముద్భవే, సశోకసాగరే మగ్నోన సుఖీ స్యాత్ కదాచన. ఇంద్రుడంతటి వాడికే సింహాసనం పోయింది. నహుషుడు అధిష్ఠించాడు. ఇంద్రుడు భయపడి పారిపోయి కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం చేశాడు. నహుషుడేమో సుఖాలకు కన్నుగానక మహర్షులను అవమానించి శచీదేవిని కాంక్షించి సర్వభ్రష్టుడయ్యాడు. శాపాలకు గురి అయ్యాడు. అందుచేత కష్టాలకు దుఃఖపడకూడదు. గట్టెక్కే ఉద్యమం చెయ్యాలి. అన్నయ్య, నువ్వు అన్నీ తెలిసిన వాడవు, జగదేక వీరుడివి. నీకు నేను చెప్పాలా? ఇలా దుఃఖించడం ఎంతమాత్రమూ సమంజసంగా లేదు. లే, ధైర్యం తెచ్చుకో. దుఃఖాన్ని, పిరికితనాన్ని మనస్సు నుంచి దులిపేసుకో అంటూ ఓదార్చాడు. లక్ష్మణ ప్రబోధంతో రాముడు శోకం నుంచి తేరుకున్నాడు. ధైర్యం కూడగట్టుకున్నాడు. మామూలు మనిషి అయ్యాడు. నారదాగమనం, దేవీ వ్రతోపదేశం. సరిగ్గా అదే సమయానికి నారదుడు తన మహతీ వీణపై బృహద్రథ సామను పలికించుకుంటూ ఆకాశం నుంచి దిగివచ్చాడు. రాముడు లేచి నిలబడి స్వాగత సత్కారాలు జరిపాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించాడు. శిలావేదికపై కూర్చోబెట్టాడు. చేతులు కట్టుకుని చెంత నిలబడ్డాడు. ఇద్దరినీ కూర్చోమన్నాడు నారదుడు. కుశల ప్రశ్నలు వేశాడు. రఘువరా, సురలోకంలో విన్నాను. పరమ సాధ్వి సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని వెళ్ళాడుట కదా. మూర్ఖుడు. తనకు మరణమని తెలుసుకోలేక అపహరించాడు. రామా, అసలు నువ్వు జన్మించిందే రావణ సంహారం కోసం. ఇందుకే సీతాపహరణం జరిగింది. పూర్వజన్మలో వైదేహి ఒక మునికన్యక, గొప్ప తపస్విని. రావణుడు కామాంధుడై అప్పుడూ ఆమెను వాంఛించాడు. నాకు భార్యవు కమ్మని నిరోధించాడు. జుట్టు పట్టుకున్నాడు. తపస్వినికి కోపం వచ్చింది. రావణ స్పర్శతో కలుషితమైన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయాలని నిశ్చయించుకుని
రావణుణ్ణి శపించింది. దుర్మార్గుడా, నీ నాశనం కోసం నేను మళ్ళీ పుడతాను, అయోనిజగా జన్మిస్తాను అంటూ అగ్నిలో దూకేసింది. అదిగో ఆ తపస్విని సీతగా జన్మించింది. రమాంస సంభూత. ఒళ్ళు మరచి సర్పాన్ని దండగా వేసుకున్నట్టు రావణుడు వంశనాశనం కోసం సీతాదేవిని అపహరించాడు. మరో రహస్యం విను. నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి, చావు పుట్టుకలు లేనివాడివి. అయితేనేమి, దేవతల ప్రార్థనను మన్నించి రావణ వధ కోసం రఘురాముడిగా అవతరించావు. మానవ జన్మ ఎత్తావు కాబట్టి మానవుడిగా విలపిస్తున్నావు. అంతే, ధైర్యం వహించు. అక్కడ లంకలో సీతాదేవి రేయింబవళ్ళు నిన్నే ధ్యానిస్తూ నీ రాక కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ధర్మపరురాలై సాధ్వీ నియమాలను పాటిస్తూ నీకోసం విలపిస్తోంది. ఇది అంతా దేవతల కోసం జరుగుతోంది కనుక దేవేంద్రుడు స్వయంగా కామధేనువు పాలను బంగారు గిన్నెలో సీతాదేవికి పంపించాడు. ఆ అమృతాన్ని జానకీమాత స్వీకరించింది. ఇక ఆకలి దప్పికల బాధ లేదు. నేను వెళ్ళి చూసి మరీ వచ్చాను. అది అలా ఉంచు. రావణాసురుడు సామాన్యుడు కాడు, మహాబలశాలి, వరగర్వితుడు. అతన్ని సంహరించేందుకు నేను ఒక ఉపాయం చెబుతాను, ఆలకించు. ఇదిగో ఆశ్వేజ మాసం వచ్చింది, శరదృతు ప్రారంభం. ఇప్పుడే ఆరంభించి దేవీ నవరాత్ర వ్రతం శ్రద్ధగా చెయ్యి. ఉపవాస దీక్షతో నిర్వహించు. జపాలు హోమాలు జరిపించు. జగన్మాతకు జంతుబలి ఇవ్వు. ఇది కామ్యార్చన, కోరికలు సిద్ధిస్తాయి. దశాంశం హవనం చెయ్యి. ఈ వ్రతాన్ని పూర్వకాలంలో త్రిమూర్తులు, దేవేంద్రుడు చేసి అమోఘ వరాలను పొందారు. భృగు, వశిష్ఠ, బృహస్పతి, విశ్వామిత్రాదులు అందరూ ఈ వ్రతం చేసిన వారే, సిద్ధులు పొందిన వారే. కష్టాలలో ఉన్నవారు తప్పనిసరిగా చేయవలసిన వ్రతం ఇది. అందుచేత రావణ వధ కోసం నువ్వు ఈ వ్రతాన్ని చేసి తీరాలి. వృత్రాసురుణ్ణి సంహరించడానికి వెడుతూ ఇంద్రుడు చేశాడు. త్రిపురాసురుణ్ణి సంహరించే వేళ శివుడు చేశాడు. మధు కైటభ సంహారం కోసం విష్ణువు చేశాడు. అందుచేత విద్యుక్తంగా నువ్వు చెయ్యి, తేలికగా విజయం పొందుతావు అన్నాడు. నారదా, ఎవరు ఈ దేవి? ఆవిడ ప్రభావం ఏమిటి? ఆవిడ జన్మ ప్రకారం ఏమిటి? ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? పేరేమిటి? ఇవన్నీ సమగ్రంగా వివరించు దేవర్షి అన్నాడు రాముడు. రామా, ఈ దేవి ఆదిపరాశక్తి, సనాతని, సర్వకామద. పూజించిన వారి దుఃఖాలను చిటికెలో తొలగిస్తుంది. చరాచర జగత్తు అంతటికీ ఆది కారణం. త్రిమూర్తులకు అధిదేవత. ఆమె అనుగ్రహం, ఆమె శక్తి లేకుండా బ్రహ్మాది దేవతలు స్పందించనైనా స్పందించలేరు. కారణం సర్వజంతూనాం బ్రహ్మాదీనాం రఘుద్వః తస్యాహ శక్తిం వినా కోపి స్పందింతు న క్షమో భవేత్. విష్ణుమూర్తిలో పాలనాశక్తి ఆమె, మా తండ్రిలో సృజనశక్తి ఆమె, రుద్రుడిలో సంహార శక్తి ఆమె. ఈ సృష్టిలో ఏ చిన్న వస్తువైనా సరే అది ఆవిడ శక్తియే, ఆవిడ ఉత్పత్తియే. ఈ త్రిమూర్తులు, ఈ సూర్యచంద్రులు, ఈ భూగోళం, ఇవి ఏవీ లేనప్పుడు కూడా ఈ మహాదేవి పూర్ణ ప్రకృతిగా పరాత్పరుడితో కలిసి విహరిస్తూ ఉంది. నిర్గుణ స్వరూప, తాను సగుణ స్వరూపగా మారి ముల్లోకాలను సృష్టిస్తోంది. బ్రహ్మాదులను సృష్టించి వారికి తన శక్తులను ప్రసాదించి లోక సృష్టిని నిర్వహింపజేస్తోంది. ఆ పరాశక్తిని తెలుసుకుంటే జన్మ సంసార బంధాల నుంచి ముక్తి లభిస్తుంది. ఆవిడ పరా విద్య, వేదాద్య, వేదకారిణి. బ్రహ్మాది దేవతలు ఆవిడ గుణాలను, పనులను తెలుసుకుని అసంఖ్యాకంగా దివ్య నామాలను కల్పించారు. ఆకారం మొదలు క్షకారం వరకు ఉన్న అచ్చులను, హల్లులను, గుణింతాలను కలుపుకుంటూ వెడితే ఎన్ని పదాలు తయారవుతాయో అన్ని నామధేయాలు ఉన్నాయి ఆవిడకు. అకారాదిక్షకారాంతైః స్వరైర్వర్ణైస్తు యోజితైః అసంఖ్యేయాని నామాని భవంతి రఘునందన. రఘువర, క్లుప్తంగా పూజా విధానం చెబుతున్నాను, తెలుసుకో. సమతలంలో పీఠం వేసి జగదంబికను ప్రతిష్ఠించాలి. 9 నాళ్లు ఉపవాసం చేయాలి. నేనే పురోహితుడిగా దగ్గర ఉండి జరిపిస్తాను.
దేవ కార్యం కోసం ఈపాటి సాయం చెయ్యాలని ఉత్సాహంగా ఉంది. ఆచార్యోహం భవిష్యామి కర్మణ్యస్మిన్ మహీపతే దేవ కార్య విధానార్థముత్సాహం ప్రకరోమ్యహం. దాశరథికి దేవీ దర్శనం. జనమేజయ, నారదుడై పూనుకొన్నాక ఇక లోటేముంది? రాముడు ఉత్సాహంగా నవరాత్ర వ్రతం చేశాడు. పీఠం పెట్టి జగన్మాతను ప్రతిష్ఠించాడు. హోమము, మంత్రజపము, బలిదానము జరిగాయి. ఉపవాస దీక్షతో భక్తి శ్రద్ధలతో నిత్యార్చనలు జరుపుతున్నాడు. అష్టమి నాటి రాత్రి స్వప్నంలో జగదంబిక దర్శనం అనుగ్రహించింది. సింహారూఢయ్యై గిరిశృంగంపై నిలబడి మేఘ గంభీర కంఠంతో జగదీశ్వరి పలికింది. రామ రామ మహాబాహో తుష్టాస్మ్యద్య వ్రతేనతే వ్రతేనతే ప్రార్థయస్వరం కామం యత్తే మనసి వర్తతే. మహావీర, రఘురామ, నీ భక్తి శ్రద్ధలకు మెచ్చాను. కావలసిన వరం కోరుకో, ఇస్తాను. నువ్వు నారాయణాంశ సంభూతుడివి. రావణ వధ కోసం దేవతల కోరిక మీద మానవుడిగా జన్మించావు. పూర్వకాలంలో మత్స్యాది అవతారాలు ధరించి దుష్ట శిక్షణ చేశావు, శిష్ట రక్షణ చేశావు. వేదాలను రక్షించింది నువ్వే. కచ్చప రూపం ధరించి మందర పర్వతాన్ని ఎత్తావు. వరాహ రూపం ధరించి మేదిని కోరెబై నిలబెట్టావు. నరసింహావతారం ధరించి హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడావు. ప్రహ్లాదుణ్ణి కాపాడావు. వామనావతారంతో బలిచక్రవర్తిని కికురించి త్రివిక్రముడిగా విజృంభించావు. పరశురాముడిగా క్షత్రియులను జయించి భూమినంతటినీ కశ్యపుడికి ధారపోశావు. ఇప్పుడు దశరథరాముడిగా జన్మించావు. రావణ పీడితులైన దేవతలు నిన్ను ప్రార్థిస్తే ఈ అవతారం ధరించావు. దేవాంశ సంభూతులైన కపీశ్వరులు నీకు ఈ మహాకార్యంలో సహాయపడతారు. వారికి నా శక్త్యంశ ఉంటుంది. ఆదిశేషుడు లక్ష్మణుడుగా అవతరించాడు. అతడు ఇంద్రజిత్తుని సంహరించడం కోసమే జన్మించాడు. రామ, నీకు జయం కలుగుతుంది. పాపిష్టి రావణుణ్ణి సంహరించి సుఖంగా రాజ్యపాలన సాగించు. 11,000 సంవత్సరాల పాటు నీ పాలన నడుస్తుంది. అప్పుడు తిరిగి వైకుంఠానికి వెడుదువుగాని అన్నది. జనమేజయ ఈ మాటలు చెప్పి సింహవాహన అదృశ్యమయ్యింది. రాముడు సంతుష్టాంతరంగుడై వ్రతాన్ని దీక్షతో పూర్తి చేశాడు. దానాలు, అన్న సంతర్పణలు యథాశక్తిగా నిర్వహించాడు. విజయదశమి నాడు వానరసేనతో లంకాపట్టణంపైకి దండయాత్ర సాగించాడు. సేతుబంధనం చేసి లంకలో ప్రవేశించి రావణుణ్ణి సంహరించాడు. లోకంలో ఎన్నో పురాణాలు ఉన్నాయి. అవి ఏవీ దేవీ భాగవతానికి సాటిరావు. ఇది శ్రోతలకు విశేష ఫలదం, భుక్తి ముక్తిప్రదం. సంతన్యాని పురాణాని విస్తరాణి బహూని చ శ్రీమద్భాగవతస్యాస్య నతుల్యానీతి మే మతిః. ఈరోజుతో తృతీయ స్కందము సంపూర్ణమైందండి. మరి రేపటి రోజున చతుర్థ